చేస్తారులే కానీ ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని ఇంకా సినిమా పరిశ్రమలో దోసుకునేటువంటి ఆ సినిమా థియేటర్లో పాపాలను వేల కోట్లు దోసుకునే వాళ్ళని చేయమని ముందు ఆయన్ని. అతనే దేశద్రోహి కాదు కదండి, దేశద్రోహి కాదు కదా. అతను సినిమా ఇప్పుడు పైరసీ చేసినారని చెప్పి వెబ్సైట్లో పెట్టినారంటూ అతనికి దాదాపు 5 కోట్ల మంది డేటా ఉన్నదని అతను చెప్పినారని అంటున్నారు. అది ఎవరు కూడా అతనికి రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు కదా. ఇష్టం ఉండి ఆ బొమ్మన వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చూసినారు. అది ఎందుకు చూసారు ఆ ప్రేక్షకుడు? ఆ థియేటర్ పోలేని ప్రేక్షకుడే కదా దాన్ని డౌన్లోడ్ చేస్తుంది. ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడలేని వాళ్ళు, ఒక ఫ్యామిలీతో వెళ్ళి ఒక 10,000 ఖర్చు పెట్టిన వాళ్ళే కదా అతని మీద ఆధారపడింది. తప్పెలా అవుద్ది? టికెట్లు మీ ఇష్టం వచ్చినట్టు వేలు పెంచుకుంటూ పోతే ఒక సామాన్య ప్రేక్షకుని సినిమాకు దూరం చేస్తే ఏమనుకోవాలి? మిమ్మల్ని ఏమనాలి? ముందు మీరు కోట్ల రెమ్యునేషన్ తీసుకొని కోట్లు పెట్టుకొని మీరు సంపాదించుకుంటున్నారు. అక్కడ ప్రేక్షకుడి నుంచి ఎవరు ఆలోచించలేదు కదా. ఈ ప్రభుత్వాలు కూడా ఉచిత పథకాలు ఉచితాలు ఇస్తుంది కదా, సినిమాను కూడా ఉచితంగా ఏమనొచ్చు కదా అంటున్నా. ఉచితంగా రాదంటే వీళ్ళకి రాయితీలు ఎందుకు? వీళ్ళ సినిమాకి మేము ఒక 500 కోట్లు పెట్టినా 200 కోట్లు ఖర్చు పెట్టినామని ప్రభుత్వాల దగ్గర పోయి దండాలు పెట్టి రాయితీలు ఇవ్వండి మాకని కోరుకోవడం ఎందుకు? వీళ్ళకి ఎందుకు మరి అంత రెమ్యునేషన్లు? అంత కష్టపడాల్సిన అవసరం ఏంది వీళ్ళకి? అదే నేను చెప్తున్నా, ఇప్పుడు చూడట్లేదనే కదా వాళ్ళు అతని మీద అంత టార్గెట్ చేసింది ఇమ్మడి రవిని. ఇప్పుడు సినిమాకి వెళ్ళట్లేదనే, సినిమా థియేటర్ 2వ రోజు ఎంతలో పెద్ద సినిమా అయినా 2వ రోజు థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయనే కదా వాళ్ళు ఇప్పుడు ఇమ్మడి రవి మీద పడింది, ఐబొమ్మ మీద పడింది. కానీ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అతను ఒక్కడే ఖాళీ పని ఉగ్రవాది ఏమన్నా? ఒక సినిమా పైరసీ అతను తీసినాడు. అలాంటి వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయి ఇంకా? ఎందుకు క్లోజ్ కావట్లేదు? అదొక్కటే ఎందుకైంది? ఐబొమ్మ ఒక్కటే ఎందుకు క్లోజ్ చేసినారు? అతను కూర్చోబెట్టి మరీ అలాగే ఎందుకు చేపించినారు? మిగతా వెబ్సైట్ లేవా? అతను దొరకలే, పట్టించింది భార్య పట్టించింది. వీళ్ళకి అంత సీన్ లేదు ఇలా పోలీసు వాళ్ళకి కానీ వ్యవస్థ. సో మన పోలీసులు గారు మనకు ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే మాకు ఎవరు పట్టిలేదు, మేము 6 months నుంచి మేము ఏదైతే మా టీమ్ ఉందో మా సిస్టమ్ ఉందో కష్టపడి పట్టుకున్నాం అని చెప్పారు. ఇది ఎన్కౌంటర్ చేసినట్టు ఇంకా మాట్లాడేది. ఎన్కౌంటర్ వాళ్ళ భార్య సపోర్ట్ లేని పట్టుకున్నారా? వాళ్ళ భార్య సపోర్ట్ లేని అతని ఫ్రెండ్స్ వాట్సాప్ మెసేజ్ హైదరాబాద్ వస్తున్న మామ అని మెసేజ్ పెట్టినది అన్ని చూపించింది మీరే. హైదరాబాద్ వచ్చినట్టు తెలుసుకుంది మీరే. ఏం తెలుసుకోకుండా డైరెక్ట్ పట్టుకున్నారా? అతను ఎక్కడో విదేశాలలో ఉన్న వ్యక్తిని. మీరు చెప్పినట్టు నిజంగానే పోలీసులు కాదు, ఆయన భార్య పోటకం, పోలీసులు కూడా పోటకం. సరే, ఇప్పుడు ఆయన భార్య అనేది పట్టించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుంటే అంత పెద్ద క్రిమినల్గా చూపిస్తున్నారు కదా ఇప్పుడు మన వెమ్మడి రవి గారిని. సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచే పట్టుకోవచ్చు కదా, రూమ్కి వచ్చి రూమ్ దగ్గర పట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? అంత ట్రై చేసినారు. అతను వస్తున్నాడు ఎట్లా? ఇప్పుడు ఎయిర్పోర్ట్ లేక వచ్చిన అతను ఇంకా కూకట్పల్లి అతను ఇంటికి వచ్చి